వెల్కమ్ టు మనా చెఫ్. ఈరోజు మనం ఆలూ పరాటా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉడకబెట్టుకొని పొట్టు తీసుకున్న ఆలు ఒక 2 తీసుకున్నానండి. ఇక్కడ 2 తీసుకొని ఉడకబెట్టుకొని పొట్టు తీసి పెట్టుకున్నాను. పసుపు 1 టీ స్పూన్, ఆయిల్ మనం పరాటా కాల్చుకోవడానికి సరిపడా ఆయిల్, చాట్ మసాలా పౌడర్ 1 టీ స్పూన్, ధనియాల పౌడర్ 1 టీ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్, కారం మీ టేస్ట్కి సరిపడా 1 టీ స్పూన్ సరిపోతుంది, సాల్ట్ రుచికి సరిపడా, వెల్లుల్లి నేను ఇలా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నాను. అల్లం కూడా అదేవిధంగా ఒక చిన్న ముక్క తీసుకొని ఈ విధంగా దంచి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి ఒక పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా తురిమి పెట్టుకోండి, తరిగి పెట్టుకోండి. కొత్తిమీర కూడా కొంచెం తీసుకొని ఇలా తరిగి పెట్టుకోండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఇప్పుడు ఇలా ఒక గిన్నె తీసుకొని మనం ముందుగా తీసుకున్నాం కదా గోధుమ పిండి, ఈ గోధుమ పిండిని వేసుకొని దీంట్లో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. దీంట్లోనే కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం బాగా కలిసేదాకా మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, ఆ విధంగా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చపాతీ పిండిలాగా మొత్తం కలుపుకొని దీనికి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా ఆలు, దీంట్లో కొంచెం ఇందాక మనం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇంకొంచెం సాల్ట్ వేసుకొని, మరీ ఎక్కువ వేసుకోవద్దండి, ఎక్కువైపోతుంది. కొంచెం జస్ట్ మనం గోధుమ పిండిలో కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి దీన్ని మొత్తం మ్యాష్ చేసుకోవాలి. ఏమాత్రం ఉండలు లేకుండా మొత్తం ఇలా చేత్తో ఒత్తుతూ ఉంటే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. చూసారు కదా, ఈ మొత్తం అంటే మనకి ఎక్కడ ఏమాత్రం గడ్డలు తగలకుండా మొత్తం ఇలా పేస్ట్ లాగా చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద బాండిల్ పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనిద్దాం. ఇలా కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చిని వేసేసుకోండి. ఈ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే మనం ఆలు ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోనే ఈ కారము, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపేసి, గరం మసాలా మొత్తం కలిపేసి దానిని గోధుమ పిండిలో పెట్టుకొని వేసుకుంటారండి. కానీ ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఎందుకంటే ఇవన్నీ మనకి కొంచెం ఆయిల్లో వేగుతాయి కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. అలా వేసుకున్నప్పుడు మనం స్టఫ్ చేసుకున్నప్పుడు లోపల పచ్చిగానే ఉంటుంది. కొంచెం
ఆ టేస్ట్ వేరే ఉంటుంది, ఈ టేస్ట్ కొంచెం వేరే ఉంటుందండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ డిఫరెన్స్ తెలుస్తుంది మీకు. ఈ విధంగా అల్లం వెల్లుల్లి కూడా వేగాయి కదా. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి కొంచెం కచ్చాపచ్చగా దంచి వేసుకున్నానండి. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇలా వేసుకున్నాం కదా, ఇది కొంచెం సిమ్లో పెట్టేసేయండి. కొంచెం వేగిన తర్వాత స్టవ్ కొంచెం సిమ్లో పెట్టి దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు ముద్ద, ఈ ఆలు ముద్దను వేసేసేయండి. ఈ ఆలు ముద్ద వేసి దీంట్లోనే కొంచెం ఉప్పు, ఈ పక్కన ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్లో వేసేసేయండి. కొంచెం పసుపు, ధనియా పౌడర్ 1 టీ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం వేసుకున్నాం. మీకు కారం కొంచెం ఇష్టంగా ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. మీరు పిల్లలకి కానీ ప్రిపేర్ చేసి పెట్టే పని అయితే కారము ఈ పచ్చిమిర్చి కొంచెం చాలా తక్కువ వేయండి, ఎందుకంటే పిల్లలు ఎక్కువ కారం ఇష్టపడరు కదండి. కొంచెం తక్కువ వేసుకోండి. చాలామంది పిల్లలు నాకు తెలిసి పచ్చిమిర్చి అయితే అవాయిడ్ చేసేస్తారు. పచ్చిమిర్చి పిల్లలకు పెట్టే పని అయితే పచ్చిమిర్చి తీసేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆయిల్లో ఇది మొత్తం సిమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకోండి. ఇలా వేయించుకోవడం వల్ల ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి. మనం గోధుమ పిండిలో స్టఫ్ చేసుకున్నప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఇలా వేసాం కదా, ఈ విధంగా వేయించుకున్నాం కదా. దీంట్లో కొత్తిమీర వేసేసేయండి. లాస్ట్గా కొత్తిమీర వేసేసి కొంచెం కలియబెట్టండి. ఇట్లా కలియబెట్టి లాస్ట్లో ఈ ఆమ్చూర్ పౌడర్ ఉంది కదా, ఈ ఆమ్చూర్ పౌడర్ కొంచెం జస్ట్ కొంచెం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి కలియబెట్టుకోవాలి. కలియబెట్టి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు పరాటా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా ప్రిపేర్ చేసుకునే కర్రీని ఒక ప్లేట్లో వేసుకొని కొంచెం చల్లారనివ్వండి, ఎందుకంటే మనం స్టఫింగ్ చేసుకునేటప్పుడు వేడివేడిగా చెయ్యి కాలుతుంది. కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇలా ఒక చపాతీ పీట తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, కలిపి పెట్టుకున్నాం కదా చపాతీ ముద్ద, దానిని కొంచెం తీసుకోవాలి. మనం చపాతీలు చేసుకుంటాం కదా, అదే విధంగా తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకొని కొంచెం గోధుమ పిండి వేయండి. ఈ పీట మీద వేసి కొంచెం జస్ట్ కొంచెం వెడల్పుగా చూసారు కదా, అంటే మధ్యలో చుట్టూతా కొంచెం పల్చగా రావాలి, మధ్యలో మందంగా ఉన్నా సరిపోతుంది, ఎందుకంటే మనం ఇది స్టఫ్ చేస్తాం కాబట్టి. ఈ విధంగా పెట్టేసి చూడండి, ఈ విధంగా మడుచుకుంటూ అన్ని సైడులను మూసేసేయాలి. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వస్తుంది కదా, ఈ ఎక్స్ట్రా తీసేసేయండి.
చూసారా? ఇప్పుడు కొంచెం గోధుమ పిండి చల్లుకొని దీనిని మరీ ఎక్కువ ప్రెస్ చేయొద్దండి, ఎందుకంటే మనకి స్టఫింగ్లో ఉన్న కర్రీ మొత్తం బయటకు వచ్చేస్తుంది. జస్ట్ కొంచెం ఇట్లా చేత్తో అన్నోరంటే ఈ విధంగా అయినా చేసుకోవచ్చు, లేదా చపాతీ కర్రతో రోలింగ్ అయినా చేసుకోవచ్చు. ఇలా అంటూ ఉంటే మనకి ఈజీగా వస్తుంది. చూసారు కదా? ఈ విధంగా వస్తే సరిపోతుంది. వీటిని పక్కన పెట్టి మీకు ఇంకొక ప్రాసెస్, ఈజీ ప్రాసెస్ చూపిస్తాను. అంటే అలా రుద్దుకోవడం రాని వాళ్ళకి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. ఇలా చిన్న చిన్న చపాతీలాగా చేసి పెట్టుకోండి. చూసారుగా? ఇలా చిన్న చిన్న చపాతీలాగా చేసుకొని ఒక 2 చపాతీలు చేసుకోండి. ఇలా 2 చపాతీలు చేసుకున్నారు కదా? ఇప్పుడు కొంచెం కర్రీ తీసుకొని మనకి ఇలా చూసారా, ఇది మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు ఇలా కర్రీ పెట్టేసుకొని తర్వాత ఇది పైన పెట్టేసి ఈ చుట్టుపక్కల ఇలా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేస్తే మనకి అంటుకుపోతుంది చపాతీ. ఇది ఈజీ ప్రాసెస్ అండి. మనకి ఆ విధంగా రాకుంటే ఇలా చేసుకోవచ్చు. ఇలా పెట్టిన తర్వాత మెల్లగా మనకి చపాతీ లాగా రుద్దుకోవాలి. చూసారా? దాంట్లో అన్న కొంచెం మనకి కర్రీ బయటకు వచ్చింది, కానీ దీంట్లో చూసారా, ఏ మాత్రం రాలేదు. ఇది ఎవరైనా చేసుకోవచ్చు, చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఈ విధంగా చూసారు కదా? ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెనం పెట్టుకోండి. కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్కి బదులు మీరు బటరు లేదా నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా పరాటాలు, ఇవి వేసేద్దాం. నేను కొంచెం పెద్ద సైజు చేసుకున్నాను, ఈ సైజు మీ ఇష్టం అండి. కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ అయ్యేలా చాలా సింపుల్ అండి చేసుకోవడం. పిల్లలకి స్కూల్కి పెట్టి పంపించాలన్నా చాలా ఈజీ. చేసి పంపించేశారంటే లంచ్ బాక్స్లో పెట్టి చక్కగా తినేస్తారు పిల్లలు. రెండు సైడ్లు బాగా కాల్చుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ బాగా కాలిన తర్వాత దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. అలాగే చూసారు కదా, ఆలూ పరాటా రెడీ అయిపోయింది. ఇది రైతాలో తినొచ్చు, లేదా అలా డైరెక్ట్గా అయినా తినొచ్చు, ఏదైనా చట్నీలో తినొచ్చు, అది మీ ఇష్టం అండి. ఇది లంచ్ బాక్స్లో
చాలా యూస్ఫుల్గా ఉంటుంది, అంటే లంచ్ బాక్స్ పెట్టడానికి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.